అప్పలరాజు అండి. మేము 8/5/25 మేము అరుణాచలం సాయంకాలం దర్శనంకి పోయామండి. 6:30 లోపలికి వెళ్ళామండి. మేము గర్భగుడిలోకి వెళ్ళేటప్పటికి మాకు శివయ్య కనిపించట్లేదు సార్. లోన్ పంతు గారిని అయ్యా మాకు కనిపించట్లేదు, మా మేము కొద్దిగా కింద ఉన్నాము, కొద్దిగా సైడ్ తప్పుకొని అయినా సరే ఆయన పలకించలేదు, మాకు చూడట్లేదు. డబ్బులు ఇచ్చిన వాళ్ళకి ఆయన చూపిస్తున్నాడు. మేము డబ్బులు ఇస్తే లోపల వాళ్ళకి పోరా అంటున్నాడు. మళ్ళీ అడిగాం సార్, పోరా ఆంధ్రవాడు నువ్వు ఎందుకు వచ్చావని చెప్పి మమ్మల్ని గసులుతున్నాడు సార్. ఈ లోపల మా పాపని ఇద్దరు కింద ఉండే వాళ్ళు కూడా లాగేశారండి. ఎందుకు లాగిస్తారో నన్ను సార్ వాళ్ళకి అన్ని మేడం పంతు గారు నన్ను కొట్టడం జరిగింది సార్. మళ్ళీ బయటకు వచ్చాము సార్. బయటకు వచ్చి మేడం మళ్ళీ పంతు గారు వచ్చి మమ్మల్ని చేసుకున్నాం సార్. బయట పంతు గారు కూడా వస్తే ఇద్దరు లాగాను, ఆడవాళ్ళు కూడా లాగాను సార్. వాళ్ళు దగ్గర వాళ్ళు 30 మంది అండి, సుమారు 30 మంది. ఒక ఆయన పెద్ద అయిన పంతులు గారట, దేవస్థానం పంతులు గారట, ఆయన వచ్చి మమ్మల్ని చంపేస్తాను, మిమ్మల్ని చంపేసి నేను జైలుకి వెళ్తానండి. మేము తప్పు నేరం చేస్తామా? ఉగ్రవాదులు మేము భారతీయులు కాదా, మన హిందువులు కాదా? మనం ఇంత పగడబంది అంటే ఆంధ్ర వాళ్ళ మీద ఎంత కోపంగా ఉన్నారు సార్ వాళ్ళు. ఆ ఉద్దేశం మమ్మల్ని కొట్టారు సార్. మా పిల్లలు రక్షించారండి, జైలు తింపేశారు, నన్ను జైలు స్టేషన్ తీసుకెళ్లారు సార్. స్టేషన్లో మనం వరకు చెప్పినా సరే ఎస్ఐ గారు ఒప్పుకోలేదు సార్. మా కాంప్రమైజ్ అయితే ఇద్దరికి చేయాలి సార్. వాళ్ళు నన్ను లోపల వేశారు, వాళ్ళు బయట పంపించారు సార్. సరే మళ్ళీ కాంప్రమైజ్ ఎలా చేసి ఫుటేజ్ చూశారు సార్. వాళ్ళు ఫుటేజ్ సీసీటీవీ ఫుటేజ్ చేశారు సార్. వాళ్ళతో తప్పని తెలుసుకొని మళ్ళీ మమ్మల్ని దగ్గరికి వచ్చి కాంప్రమైజ్ చేశారు సార్. ఎలాగా మనిషిని ఇస్తే మేము గోల్డ్ పోయింది సార్, గోల్డ్ పోయించి గోల్డ్ కావాలి, మనిషి కావాలని చెప్పి మమ్మల్ని బెదిరించారు సార్ పాపని. సరే మాకు మనిషే కావాలి, గోల్డ్ పోయినా పర్వాలేదని చెప్పి అనగానే మళ్ళీ కాంప్రమైజ్ లెటర్ రాశారు సార్. ఏమని ఏదో జరిగింది, ఇద్దరు కాంప్రమైజ్ లెటర్ రాయించారు సార్. ఎలాగే ఇద్దరు చింత కట్టించాలి, కాంప్రమైజ్ ఇద్దరు చింత కట్టి రాయించాలి, కానీ ఒక్కరి చింత రాయించారు సార్. దానికి 2,000 రూపాయలు వాళ్ళు తీసుకున్నారు సార్ నా దగ్గర. ఆంధ్ర అంటే చాలా ఎర్రిగా చూస్తున్నారు సార్. దయించి ఇది 10 మందికి షేర్ చేయాలి సార్. తెలంగాణ